చలో నువ్వు కట్టిన అద్భుతం ఏందో కాళేశ్వరం దగ్గరనే చర్చించుకుందాం రా. మెదడును కరిగించి రక్తాన్ని దారపోసి కడితే 3 ఏళ్లకే ఎట్లా కూలింది. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ చేసినవా గంత మాట అంటే మీద ఒకటేసారి ఏమేసి పెగ్గేసి బయట ప్రగల్భాలు పలుకుడేంది. అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినావు. హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో. 15 ఆగస్టు రోజు నీతో మాట్లాడతా. సమ్మక్క సార్లమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తాం. కేసీఆర్ మోదీ బొమ్మ బొరుసులు అంటోలని విమర్శ. వరంగల్ సభలో ప్రసంగం హాట్ గా సాగింది. నిన్న చూసినావా ఏమంటుండిగా నువ్వు కట్టిన అద్భుతం ఏందో మరి అద్భుతం అంటున్నావు కదా. వేరే రాష్ట్రాల నుంచి టూరిస్టులని పబ్లిక్ ని తీసుకొచ్చి చూపించినావు కదా. మరి ఆన్నే కూర్చొని మాట్లాడదంతే దా ఒకసారి వస్తే మాట్లాడితే తెలిసిపోతుంది కదా. నువ్వు చేసినటువంటి అద్భుతం ఏంది, నువ్వు చేసినటువంటి లంగకథ ఏంది అనేటువంటిది మొత్తం తేలిపోతుంది కదా. రా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టినట్లు కేసీఆర్ చెప్తున్నారని, అట్లా మెదడును కరిగించి కడితే 3 ఏళ్లకి ఎందుకు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా. నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం ఏందో, నీ అద్భుతం తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగకరమో కాళేశ్వరం దగ్గరనే కూర్చొని చర్చిద్దాం రా. మేమందరం వస్తాం, ఆడనే కూర్చుందాం, నిపుణులను పిలుద్దాం, మేధావులను పిలుద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్కు సవాల్ విస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే నీకు నిజంగా కూడా ఉంటే అది ఉందా. అయితే నిజంగా కూడా ఒకవేళ నీ కాళేశ్వరం అద్భుతమే అయితే ఆయన ఎప్పుడే ఏమన్నాడు అసలు కాళేశ్వరం అది కట్టేటప్పుడు ఏది మెదడును రక్తము ఏమేమి కరగబెట్టినట్టు మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి చెమట చుక్కలు తీసి. మీకు అర్థమవుతుందా? మీకు ఏమర్థమవుతుంది? మెదడును అంత కష్టపడితే రేవంత్ అనేమో పెగ్గేసి గరగ తీసినావా అంటున్నాడు. ఏం పాడ మరి అది అంటే ఖాళీ చేస్తాం అంటే పులిపాటలు ఏమైనా ఖాళీ చేస్తాం అంటుంది. సరే అది చూద్దాం బయట వస్తే. ఓకే.